హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే రంజాన్ స్పెషల్గా చేసే షీర్ కుర్మా రెసిపీని చూద్దామండి. షీర్ కుర్మాని ఈ పద్ధతిలో మీరు చేశారంటే చాలా చాలా బాగుంటుందండి. సో ట్రస్ట్ మీ, టేస్ట్కు నేను గ్యారంటీ. ఈ పద్ధతిలో మీరు చేశారంటే సో ఇంకొకసారి చేసేటప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చండి. సో జస్ట్ ఎలాగంటే మనం పాయసం చేసుకుంటాం కదా, అలాగే కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి మారతాయి అనమాట. సో ఈ షీర్ కుర్మాని మనం ఈజీగా, సింపుల్ గా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా మరి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి అయితే మనం ముందు రోజు నైట్ అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలండి. టైం లేదు అనుకున్నప్పుడు ఒక 4 అవర్స్ అయినా నాననివ్వాలన్నమాట. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. సో కాకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తే కొద్దిగా బెటర్ అనమాట. సో బాదం అండ్ ఆల్సో పిస్తా కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, నార్మల్ డేట్స్ వస్తాయి కదా, సాఫ్ట్ డేట్స్, అవి కూడా వేసుకోండి. నైట్ మొత్తం ఇవి నానాలండి. సో ముందు రోజు చేస్తారనుకుంటే నైట్ నానబెట్టుకోండి. టైం లేదు అన్నప్పుడు కనీసం 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని పొద్దున్నే మనం ఈ షీర్ కుర్మా చేసే ముందు నీళ్ళన్నీ దీంట్లో నుంచి వంచేసి ఈ డ్రై ఫ్రూట్స్ ని కొద్దిగా తేమ లేకుండా డ్రై అవనివ్వాలండి. సో డ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇప్పుడు నెయ్యి వేసుకుని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. ముందుగా అయితే ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకోవాలండి గ్యాస్ పైన. సో తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే కరిగించుకోండి. సో మన నెయ్యి కరిగిన తర్వాత సో ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం. దగ్గర ఉన్న బాదం అండ్ ఎండు ద్రాక్ష అండ్ క్రాన్బెర్రీ, జీడిపప్పు అండ్ బాదం, మీ దగ్గర ఏవైతే అవైలబుల్ లో ఉంటాయో అవన్నీ ఇలా కట్ చేసుకొని ముందు రోజే నానబెట్టుకొని ఇలా అయితే లైట్ గోల్డెన్ కలర్ లో అయితే మనం వచ్చేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకుంటామండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అన్ని లైట్ గోల్డెన్ కలర్ లో అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని అయితే ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి. తర్వాత అయితే అదే బాండిల్లోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సెవయ్యా అని ఇలాంటి సేమియా దొరుకుతుంది అనమాట బయట సూపర్ మార్కెట్ లో. ఈ సేమియాని మాత్రమే మనం ఈ షీర్ కుర్మాలోకి వాడతామండి. రెగ్యులర్ గా యూస్ చేస్తాం కదా, ఆ సేమియాని వాడమన్నమాట ఇందులోకి. యాక్చువల్ గా దీంట్లో 2 రకాలుగా దొరుకుతాయండి. ఒకటి వైట్ సెవయ్యా అని దొరుకుతుంది, ఇది రోస్టెడ్ సెవయ్యా అన్నమాట నేను తీసుకుంది. ఏదైనా తీసుకోండి, వైట్ దైనా అండ్ ఫ్రైడ్ దైనా. కానీ వెయిట్ లో ఎంత ఉండాలంటే ఒక 25 to 30 గ్రామ్స్ ఉండాలండి. ఎందుకంటే ఇది కొద్దిగా వేసినా థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి మన క్వాంటిటీకి మనం 25 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ వరకు సెవయ్యా తీసుకొని, ఇది ఆల్రెడీ ఫ్రైడ్ సెవయ్యా అయినా కూడా నేను 2 స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేస్తున్నానండి. సో దట్ మనకి ఆ క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది కదా, అందుకని. సెవయ్యా అనేది పెద్దగా వస్తుంది అనమాట. మనం ఇలాగా సన్నగా చిన్న పీసులుగా చేసుకుంటున్నాను నేను. ఇలా చేతితో క్రష్ చేసి సన్న పీసులుగా చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసి ఈ సెవయ్యాని పక్కన పెట్టేసుకుందాం. సెవయ్యాని పక్కన పెట్టుకున్న అదే బాండిల్లోనే ఇప్పుడైతే నేను 1/2 లీటర్ చిక్కని పాలైతే పోసేస్తున్నానండి. పాలైతే ఇక్కడ గట్టిగా ఉండాలి, మనకి నీళ్ళగా ఉండకూడదు అనమాట. ఇలా పోసుకున్న పాలని బాగా మరిగించుకోవాలండి. 2 లేదా 3 సార్లు మనకి పొంగు వచ్చి బాగా మరగాలన్నమాట. మరిగేటప్పుడు బాగా పాలు మరిగాయి అనుకున్న తర్వాత బయట సూపర్ మార్కెట్ లో కండెన్స్డ్ మిల్క్ అని దొరుకుతుందండి. సో అదైతే ఒక 300 గ్రామ్స్ 350 గ్రామ్స్ వేయాలండి. నా దగ్గర 350 గ్రామ్స్ లేకుండా ఒక 100 గ్రామ్స్ వరకే ఉందన్నమాట. అందుకని అది కొద్దిగా వేసి షుగర్ కూడా వేస్తున్నాను. ఓన్లీ మీరు కండెన్స్డ్ మిల్క్ వేసేలాగుంటే 350 గ్రామ్స్ వేయాలండి, షుగర్ అవసరం లేదనమాట. సో షుగర్ తో పాటు కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర తక్కువ ఉంది లేదు అనుకున్నప్పుడు షుగర్ వేసుకోవచ్చు. ఓకేనా. సో నేను 100 గ్రామ్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసాను. తర్వాత అది సరిపోదు కాబట్టి షుగర్ కూడా ఒక కప్పు వేస్తున్నాను. ఇది 120 గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట. ఇలా షుగర్ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ ఉండాలండి. గ్యాస్ నైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. చక్కగా మరుగుతున్నప్పుడు సో ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. మన కుంకుమ పువ్వుతో పాటు యాలక్కుల పొడి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇందులోకి వేసేసుకోండి.
వేసేసుకోండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా ఈ మిల్క్ ని కలుపుతూనే ఉండాలండి. ఇలా లేదంటే కింద అడుగంటే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ అయితే వేసేసుకోండి. సో మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి, లేదంటే ఉంటే అవైలబుల్ లో ఉంటే వేసుకోండి. సో రోజ్ వాటర్ తో పాటే ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేస్తున్నానండి. నెయ్యి కూడా వేస్తే చక్కగా కరిగి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేసి ఇలా చక్కగా అన్ని కలిసేలాగా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. ఇంతకు ముందు సేవియాని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ ఫ్రైడ్ సేవియాని అయితే ఇందులోకి వేసేసేయాలన్నమాట. ఈ సేవియాని ఈ మిశ్రమంలోకి వేసేసాక ఒక 2 మినిట్స్ చక్కగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ని అయితే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని చక్కగా కలుపుకుంటామండి. ఒక 2 to 4 మినిట్స్ దాకా దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా ఉడకనిచ్చిన తర్వాత మన సేవియా వేసిన తర్వాత మన షీర్ కుర్మా అనేది కొద్దిగా అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా థిక్గా రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మనం గ్యాస్ ఆపేసేసేయాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇప్పుడు మనం ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆపేయాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టే అన్నమాట. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులోకి వేసేసేయాలండి. దీంతో పాటే ఎండు ఖర్జూరం మనం నైట్ నానబెట్టుకున్న ఎండు ఖర్జూరం కూడా కట్ చేసి వేసేయాలండి. ఆ నార్మల్ ఖర్జూరం సాఫ్ట్ గా ఉంటుంది కదా, డేట్స్, అది కూడా కట్ చేసి వేసేసేయాలన్నమాట. సో ఇంతేనండి, వెరీ సింపుల్ అండ్ వెరీ క్విక్ అండ్ వెరీ టేస్టీగా చేసుకునే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. సో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ మధ్య కొత్త ఆప్షన్ వచ్చిందండి, హైప్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట కామెంట్ పక్కన. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.